హైదరాబాద్ లో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. భార్య బతికి ఉండగానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్నాడు అమరేంద్ర అనే వ్యక్తి. మగపిల్లాడి కోసం 4 సార్లు అబార్షన్స్ కూడా చేయించాడు. ఇప్పటికే 2 ఆడపిల్లలున్న భార్యని వదిలేసి గుట్టు చప్పుడు కాకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. మగపిల్లాడి కోసం తన అత్తామామలు తీవ్రంగా వేధించేవారని చెప్తున్నారు అమరేంద్ర మొదటి భార్య పల్లవి. తనకు అన్యాయం చేయడమే కాకుండా తనపై తిరిగి కేసులు పెడుతున్నారని బాధితురాలు పల్లవి ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. పుట్టారన్నటువంటి సాగుతో రెండో పెళ్లి చేసుకున్నటువంటి హైకోర్టు న్యాయవాది అమరేందర్కి సంబంధించిన వ్యవహారంలో కొత్త కొన్నాళ్ళు వెలుగులోకి వస్తున్నాయి. మీ భర్త అమరేందర్, మీ ఇద్దరిది కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఈ రెండో పెళ్లికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అవును సార్, నా పేరు పల్లవి సార్. మా ఆయన పేరు అమరేందర్, అడ్వకేట్. అయితే మాది అరేంజ్ మ్యారేజ్ సార్. 30 లక్షలు కట్నం ఇచ్చినాం మేము. రీసెంట్ అంటే పెళ్ళైన తర్వాత పాప పుట్టింది. ఆ పాప తర్వాత సెకండ్ కూడా పాపనే. 2 పాపల తర్వాత ఫస్ట్ పాప నుంచి హరాస్మెంట్ స్టార్ట్ అయింది. సెకండ్ పాప పుట్టినాక ఇంకెక్కువ అయింది. కంటిన్యూగా మళ్ళీ 4 అబార్షన్ చేయించిండు. 4 అబార్షన్ చేయించిన తర్వాత రీసెంట్గా 6 మంత్స్ బ్యాక్ నాకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించిండు. గర్భసంచి వీక్ ఉందనేసి మేడం సీరియస్ అయితే చేయించిండు. 4 మంత్స్ బ్యాక్ నాకు తెలియకుండా నేను చనిపోయినా అని చెప్పేసి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 2 ఆడపిల్లలు హాస్టల్ వేసేసినాం మేము. మా వైఫ్ కూడా లేదు, చనిపోయిందని చెప్పేసి సెకండ్ మ్యారేజ్ దొంగతనంగా పెళ్లి చేసుకున్నాను సార్ 4 మంత్స్ బ్యాక్. సిద్దిపేటలో అమ్మాయి సిద్దిపేట ప్రాపర్, సిద్దిపేటలో పెళ్లి చేసుకున్నాడు. మొన్న రెడ్ హ్యాండెడ్గా నాకు 10 days బ్యాక్ దొరికినారు. అమ్మాయి వాళ్ళకన్నా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను నేను. 4 months నుంచి మమ్మల్ని వదిలేసిండు. ఇంటికి రావడం లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. ఎందుకు వస్తలేవంటే వస్తా, ఇప్పుడు వస్తా, రేపు వస్తా, పని ఉంది, అదేనో చెప్పేసి రాకపోతుండే. అయినా నేను లైట్ తీసుకున్నా కానీ ఎందుకు వస్తలేనే కారణంతో నేను స్టార్ట్ చేసిన, ఎందుకు ఇట్లా చేస్తున్నా అనేసి. రెడ్ హ్యాండెడ్గా సిద్దిపేటలో దొరికిండు. ఇప్పుడు నా మీద నా మీద ఉన్న లేని సెక్షన్స్ మీద నా మీద కంప్లైంట్ పెడుతున్నాడు. హైకోర్టు నుంచి వస్తున్నాడు ఆయన, పైన హై క్లాస్ నుంచి వస్తుండు. ఏంది మిడిల్ క్లాస్ అమ్మాయి, మేము చేయలేదు, మేము లాయర్, మేము జడ్జిలం, మేము ఏమైనా చేస్తాం, చూసుకుంటూ పోవాలి నువ్వు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు సార్. 2 ఆడపిల్లలు అని చెప్పేసి ఇంత అన్యాయం దిగజారింది సార్ వాళ్ళు. రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఆమె ఎలా పరిచయం అయింది అమరేందర్కి? అమరేందర్కి ఆమెకి 3rd మ్యారేజ్ అట సార్. ఇది మా హస్బెండ్తో 3rd మ్యారేజ్ అట. అంతకుముందు 2 డైవర్స్ అయినాయట. ఒక డైవర్స్ మధ్యలో డైవర్స్ ఇతనే ఇప్పించిండట. మా హస్బెండే డైవర్స్ ఇప్పించి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. అది ఎప్పుడైనా కట్నం కోసం వేధింపులు పాల్పడడం కానీ ఇలాంటి ఏమన్నా ఉన్నాయి? కట్నం కోసం వేధింపులు ఉన్నాయి. నాకున్న 15 తులాల బంగారం పెడితే అది కూడా గుంజుకున్నారు. ఏది లేదు అసలు. అంటే ఉన్న పిల్లలు ఉన్నారంటే ఉన్నారు అంతవరకే, కానీ ఏది లేదు సార్. మాకున్న ల్యాండ్ ఇచ్చింది నాకు పెళ్లికి కట్నం, అది తీసుకున్నాడు. ఏం లేదు అసలు. ఉన్న బంగారం గుంజుకున్నాడు. ఎప్పుడు కొట్టడం, తిట్టడం, మా అత్త, మా మామయ్య, మా ఆయన ముగ్గురు కలిసి కొడతారు, తిడతారు. 7 years అవుతుంది సార్ ఇప్పుడు దాదాపు. ఏమంటే పిల్లలు ఉన్నారు కదా, అడ్జస్ట్ అవుతున్నా కొద్ది ఇప్పుడు ఇంత దానికి దిగజారిపోయారు. మీరు ఇక్కడ మగపిల్లాడి కోసం మీరు 4 సార్లు అబార్షన్ చేయించారన్నట్టు చెప్తున్నారు. ఎప్పుడైనా ఈ విషయం మీ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు వచ్చి అమరేందర్తో మాట్లాడడం లాంటివి, వాళ్ళ తండ్రితో మాట్లాడడం లాంటివి ఏమైనా జరిగాయి? నేను చెప్పలేదు మా వాళ్ళకి. ఎందుకంటే మా వాళ్ళతో ఎవరు ఫోన్ కాంటాక్ట్ ఎవరు ఉండొద్దు. నేను ఉన్నానంటే ఇంట్లోనే ఉండాలి, కిందికి రావద్దు, బయటికి వెళ్ళొద్దు. అమ్మ నాన్నతో ఫోన్ కాంటాక్ట్ బంద్, పండగలకు పోవడం బంద్. అన్నిటికీ మా అమ్మ వాళ్ళకి పంపించేవాళ్ళు కాదు. ఏదంటే ఏదున్నా ఇక్కడే, ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కదానే కదా అని ఒక సెంటిమెంట్ డైలాగ్తో ఇక్కడనే ఉంచుకునేవాళ్ళు. నేను ఏ విషయం మా అమ్మ వాళ్ళకి షేర్ చేయలేదు. ఇప్పుడు చెప్తున్నా అంది మా అమ్మ వాళ్ళకి, ఇప్పుడు తెలుసు. మెయిన్ రీజన్ మా అత్తమ్మ మామనే. మా ఆయనను మార్చింది కూడా వాళ్ళే. ఆయనకు లేకుండే కానీ ఆయన మార్చి పెళ్లి వారసుడు కావాలిరా, నువ్వు ఒక్కనవే కదా, మనం ఇంత ఆస్తున్నది, ఇంత ఉన్నది, ఇంత పేరున్నది, ఇంటికి వారసుడు లేకపోతే ఎట్లా అని ఆయనను మొత్తం మైండ్ వాష్ చేసిందే వాళ్ళు. కంప్లైంట్ చేశారా మీ భర్త పైన? మీరు చేసిన సార్, ఉమెన్స్ పిఎస్లో చేసిన. ఇంతవరకు అయితే ఏం రెస్పాన్స్ లేదు. కొంచెం పిలిపించరా అంటే పిలిపిలేదంటే ఏం లేదు, అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదని మేడం అన్నది మాతోటి. కేవలం వారసుడు కావాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన 2 పెళ్లి చేసుకున్నాను అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇదే విషయాన్ని తను సరూర్నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. తనకు న్యాయం కావాలనేది మాత్రం బాధితురాలు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా న్యాయవాది వృత్తిలో ఉంటూ కూడా తనకు అన్యాయం చేశారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఈ కేసుని పారదర్శకంగా దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాలనేది మాత్రం బాధితురాలు డిమాండ్ చేస్తున్నాయి. కెమెరామెన్ సురేష్, రంజిత్, TV9, నాగోల్.